జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 3వ శ్లోకం. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రాన్ని నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు నా భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు అని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే ఈ ప్రాచీన యోగశాస్త్రము సాధారణంగా అందరికీ తెలియని రహస్యమని శ్రీకృష్ణుడు అంటున్నారు. ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, రహస్యం కేవలం తనకే తెలిసుండాలనే స్వార్థంతో ఉంటుంది. రెండోది, ఆ రహస్యంలోని సత్యాన్ని సమాచార దుర్వినియోగం నుండి కాపాడడానికి. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి ఈ 2 కారణాలు కాక వేరే కారణం ఉంది. అదేంటంటే అది అర్థం చేసుకోవడానికి అర్హత ఉండాలి అని. ఆ అర్హతే భక్తి అని ఈ శ్లోకంలో తెలియజేయబడింది. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశం కేవలం పాండిత్యానికో లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి లొంగదు. దీనికి భక్తి అవసరం. ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి ఆయన అణు అంశములుగా, ఆయన సేవకులుగా మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవడానికి తగిన విద్యార్థి అని అన్నారు. ఎందుకంటే అతను భగవంతుని భక్తుడు. భగవంతునిపై భక్తిని క్రమంగా ఉన్నతమైన ఈ 5 భావాలుగా మనం అభ్యాసం చేయొచ్చు. శాంతభావం, దాస్యభావం, సఖ్యభావం, వాత్సల్యభావం, మాధుర్యభావం. భక్తి నిండిన హృదయం లేకుండా భగవద్గీత యొక్క సందేశాన్ని వాస్తవ రూపంలో అర్థం చేసుకోలేరు. కృష్ణార్పణమస్తు. స్వస్తి.